హాయ్ ఇంటర్నెట్ సోదరులకు నమస్కారం. ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాక్టివేషన్కి ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి మీకు చూపిస్తున్నాము. వన్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది విండో. ప్లీజ్ సబ్మిట్ బిలో మెన్షన్ డీటెయిల్స్ టు setcounseling@gmail.com. స్టూడెంట్ నేమ్ ఆర్ ఇంటర్నెట్ కేఫ్ ఓనర్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ బిలో మెన్షన్ యాక్టివేషన్కి. ఈ డీటెయిల్స్ setnicecounseling@gmail.com ఇక్కడికి పంపించండి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ప్లీజ్ సెండ్ యాక్టివేషన్ కీ ఫర్ అరుణ ఇంటర్నెట్ హైదరాబాద్. మీ ఇంటర్నెట్ సెంటర్ ఏదైతే ఉందో ఆ నేమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇంటర్నెట్ సెంటర్. ఇక్కడ మీ నేమ్, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, కాంటాక్ట్ మెయిల్ ఐడి అండ్ లాస్ట్ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చారు. 100 ఫర్ ఎంసెట్, 50 ఐసెట్. ఇలా ఈ డీటెయిల్స్ మీరు బిఎడ్, ఎడ్సెట్, ఈసెట్, పాలిటెక్నిక్ ఇలా ఎంతమందికి ఇచ్చారో ఆ డీటెయిల్స్ మెన్షన్ చేసి మీకు జనరేట్ అయిన కీని ఇక్కడ పేస్ట్ చేయండి, సెండ్ కొట్టేసేయండి. మీరు యాక్టివేషన్కి పంపించిన తర్వాత, మెయిల్ చేసిన తర్వాత మీకు మళ్ళీ రిప్లై వస్తుంది వితిన్ 24 అవర్స్లో setnicecounseling@gmail.com నుంచి. ఇప్పుడు ఈ DLL ఫైల్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన ఫైల్ కట్ చేసి అప్లికేషన్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయ్యిందో ప్రోగ్రామ్ ఫైల్స్, యూనిక్ సొల్యూషన్స్, ఎంసెట్ కౌన్సిలింగ్, ఇక్కడ ఈ DLL ఫైల్ పేస్ట్ చేయండి. క్లోజ్. ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేయండి. మీకు ఆన్లైన్లో వచ్చిన యాక్టివేషన్ కీ, యువర్ యాక్టివేషన్ కీ ఈజ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాపీ చేసి మీరు setnicecounseling@gmail.comకి మీ యాక్టివేషన్ కీ డీటెయిల్స్ పంపించిన తర్వాత వితిన్ 24 అవర్స్లో మీకు యాక్టివేషన్ కీ అండ్ యాక్టివేషన్ ఫైల్ వస్తుంది మీ మెయిల్ ఐడికి. తర్వాత మీరు ఈ DLL ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫైల్ని అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన లొకేషన్లో పేస్ట్ చేయాలి. ఈ ఫైల్ని కట్ చేసి సి ప్రోగ్రామ్ ఫైల్స్, యూనిక్ సొల్యూషన్స్, ఎంసెట్ కౌన్సిలింగ్ ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత ఈ యాక్టివేషన్ కీని కాపీ చేసి పేస్ట్ చేయండి. యాక్టివేషన్ డన్. సజెస్ట్ టు సేవ్ ద యాక్టివేషన్ కీ ఇన్ యువర్ లోకల్ మెషిన్. దీన్ని నోట్ ప్యాడ్లో ఎక్కడైనా సేవ్ చేసుకోండి.